మీకంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని ఆదేశాలు ఇవ్వడం మీకు నచ్చలేదు. కేసీఆర్ ఫామ్ హౌస్ అనే మాట నేను మాట్లాడాను. ఎందుకంటే ఫామ్ హౌస్ అంటే తప్పేం కాదు, దానికి ఒక నెగటివ్ మీనింగ్ వచ్చే విధంగా ప్రతిపక్షాలు లేకుంటే ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ప్రజల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడి నుంచి ప్రజాక్షేత్రంలో తిరిగితే తప్ప ప్రజల సమస్యలు తెలియదు, వాళ్ళ తరపున పోరాటం చేయాలి. పెద్ద మనిషి కాబట్టి వారు ప్రజల్లోకే రావాలని కూడా నేను కోరుకోవడం లేదు. అప్పుడప్పుడు వారు ఏదో కార్యక్రమం చేపట్టి, ఏదో సమావేశం చేపట్టి అక్కడ మాకు దిశానిర్దేశం చేసినట్టయితే వారు మాట్లాడితే తప్పకుండా రీచ్ అవుతాయి ప్రజల లోపల. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాల విషయంలో వారు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ వారిపైన వస్తున్నటువంటి విమర్శలను ఈ ప్రభుత్వం ఎట్లాగూ రివెంజ్ పాలిటిక్స్ లేకుంటే జెన్యున్గా వాళ్ళు తప్పు చేసిన విషయాలపైన చర్యలు తీసుకోవాలనే ఆలోచన ఉంటే దానికి చట్టాలు ఉంటాయి, లేకుంటే ఒక సిస్టమ్ ఉంటుంది. ఒక కమిషన్ వేసిండ్రు, రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్టు పైన అసెంబ్లీ పెడతామంటున్నారు. అసెంబ్లీలో కూడా మళ్ళీ అదే చర్చ చేస్తారు. ఆ చర్చ తర్వాత దాన్ని మళ్ళీ తిప్పికొట్టడం కోసం ప్రధాన ప్రతిపక్షం ఇంకో ప్రణాళిక రూపొందిస్తుంది. దాని తర్వాత పుణ్యకాలం గడిచిపోతుంది. 3 సంవత్సరాలు కూడా గడిచిపోయిన తర్వాత 5 సంవత్సరాల విలువైన సమయం ప్రజలది వృధా అయిన తర్వాత ఈ ప్రజలకు ఆ చివరి వ్యక్తి వరకు న్యాయం ఎక్కడ జరుగుతుంది అనే ఆలోచన నాకు వచ్చింది. కాబట్టి ఇకనైనా మనం బయటకు వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అని రావడం జరిగింది తప్ప నాకు సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు, నాకు అవకాశాలు సన్నగిలి అనేది ఎక్కడ కూడా లేదు. నా